హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. అసలు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారు అంటే ప్రేమ ఉందా, కోపం ఉందా, అసహ్యం ఉందా, ఇంకొక చిరాకు ఉందా అనేది నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు మాట్లాడినా చంద్రబాబు నాయుడు గారి కమెడియన్ చేసే ప్రయత్నం మాత్రం ఫుల్ ఫ్లెడ్జ్లో చేస్తూ ఉంటారు. ముఖ్యంగా దావోస్కి వెళ్ళినప్పుడు అక్కడ అధికారులతో మాట్లాడుతున్న టైంలో సాఫ్ట్వేర్ గురించి మీకేం తెలుసు అని అడిగితే ఆయన సింపుల్గా చెప్పింది ఏంటంటే, చంద్రబాబు నాయుడుకి మాత్రం ఏం తెలుసు, ఆయనకి ఆన్ ఆఫ్ బటన్ ఎక్కడ ఉందో కూడా తెలియదు, ఆయన అంటలేదా సాఫ్ట్వేర్ నేనే డెవలప్ చేశాను, అంతే ఉంటుంది, తెలియాల్సిన అవసరం లేదు అన్నీ అన్నట్టు రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. ఆ తర్వాత ఓటుకు నోటు కేసు గురించి మాట్లాడినా కూడా చంద్రబాబు నాయుడు గారు బ్యాగ్ ఇచ్చి పంపిస్తే 50 లక్షలు పాపం తీసుకెళ్ళి అక్కడిచ్చి రెడ్ హ్యాండెడ్గా బుక్ అయినటువంటి రేవంత్ రెడ్డి గారు మళ్ళీ నిన్న ఇండియా టుడేకి ఇచ్చినటువంటి ఒక ఇంటర్వ్యూలో ఆయన అద్భుతమైనటువంటి మాటలు మాట్లాడటం జరిగింది. ఆ మాటలు ఏంటని మీరు వింటే, చంద్రబాబు నాయుడు గారు ముసలోడైపోయాడు, లోకేష్ మరి పిల్ల బచ్చా అంటే టూ యంగ్ అంటే అది కదా పిల్ల బచ్చా, నేను కరెక్ట్గా ఉన్నా, ఫ్యూచర్ అంతా మాదే అని మాట్లాడుతూ అమరావతి పైన కూడా క్లియర్గా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అమరావతి రాజధాని అనేది ఆంధ్రప్రదేశ్కి లైబిలిటీ అంటే అసెట్స్ వేరు, లైబిలిటీస్ వేరు. అసెట్స్ పైన ఎప్పుడైనా ఇన్వెస్ట్ చేస్తే అవి పూర్తి స్థాయిలో డబుల్ అయి మనకు వస్తూ ఉంటాయి. కానీ లైబిలిటీస్ అంటే మనకి కారు, ఏసీ ఇవన్నీ లైబిలిటీస్ కింద వస్తాయి. ఎందుకంటే వీటిని 10 లక్షలు పెట్టి కొన్నా కూడా తర్వాత అమ్మితే 2 లక్షలే వస్తాయి. ఈ లైబిలిటీస్ అంటారు. సో మనకి అమరావతి లైబిలిటీ అంటూ ఈయన మాట్లాడారు. ఒకసారి ఆయన మాటలు క్లియర్గా వినండి. I do agree. So इसीलिए मैं कह रहा हूँ ना, हैदराबाद is my biggest asset. Amaravati is their liability. హైదరాబాదు నా బిగ్గెస్ట్ ఎసెట్ అంటే నా సంపాదనకి హైదరాబాద్ అనేది మూల కేంద్ర బిందువు. కానీ అమరావతి అనేది వాళ్ళకి ఎసెట్ కాదు, లైబిలిటీ అంటే పెట్టిన డబ్బులన్నీ పెట్టినట్టు మింగేస్తుంది అనేది ఈయన వర్షను. Climate is their liability. Climate is my asset. My age is my asset. క్లైమేట్ ఈజ్ మై అసెట్ అన్నారు. ఆంధ్రప్రదేశ్లో క్లైమేట్ ఉండదా, అమరావతిలో క్లైమేట్ ఉండదా అంటే ఉంటుంది, కానీ వర్షాలు వస్తే మునిగిపోతుంది. అదే క్లైమేట్ హైదరాబాద్లో అనుకోండి, హైదరాబాద్ కూడా మునుగుతుంది. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ సరిగా లేదు. అదేవిధంగా ఇదంతా కాంక్రీట్ జంగిల్గా ర్యాపిడ్గా హైదరాబాద్ అనేది పెరిగింది కాబట్టి ఇక్కడ కొంచెం డ్రైనేజ్ సిస్టమ్ ప్రాబ్లం ఉండొచ్చు. కానీ అమరావతిలో అలా కాదు కదా. ఆంధ్రాలో ఆల్రెడీ వర్షం వస్తే చాలు మొత్తం పొంగి పొర్లిపోయే నదులే కృష్ణానది పక్కన కట్టారు, కడుతూ ఉన్నారంటే ఎప్పుడు కడతారు కూడా తెలియదు. సో నా క్లైమేట్ నాకు లైబిలిటీ వాళ్ళకి లేదు అంటేసి వర్షాకాలం గురించి నేను మాట్లాడుతూ ఉన్నారు. But they have already the next in line, Nara Lokesh. So that is okay. He is too young. నారా లోకేష్ గురించి అడిగితే ఏమన్నారు, ఓకే ఏం ప్రాబ్లం లేదు, చిన్న పిల్లాడు, టూ యంగ్ అన్నాడు. Perfect. Perfect age. But Chandrababu Naidu is too senior. Lokesh is too young. So there is a gap between and you are in the middle. seniority and younger one. I am middle one. సో ఇదనమాట పరిస్థితి. ఎందుకు రేవంత్ రెడ్డి ఈ మాటలు మాట్లాడారంటే ఆయనకు ఒక క్లారిటీ ఉంది. ఎందుకంటే లోకేష్కి అంత నాలెడ్జ్ లేదని క్లారిటీ ఉంది. చంద్రబాబు నాయుడు గారికి ఇక రాజకీయ భవిష్యత్తు చాలా తక్కువ అనేది కూడా నాలెడ్జ్ ఉంది. ఇప్పుడు నేను కరెక్ట్ ఏజ్లో ఉన్నాను కాబట్టి ఐ కెన్ రూల్ ద పాలిటిక్స్ అనే ఒక నమ్మకం కూడా ఉంది. రాబోయే 10 సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రి సీటు మీద రాసి పెట్టుకున్నా అని చెప్పినటువంటి గట్టి నాయకుడు ఎవరంటే రేవంత్ రెడ్డి. ఈ రేవంత్ రెడ్డికి చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి అవినాభావ సంబంధం గురించి మనందరికీ తెలుసు. ఓటు నోటు కావచ్చు, ఇంకా చాలా కేసులు. ఇక్కడ సూపర్ 6లో అయితే తెలంగాణలో 6 గ్యారెంటీలని ఇలా దగ్గర పథకాలనే దగ్గరగా ఉంటాయి, కానీ ఏది ఇప్పటికీ ఇద్దరు నాయకులు చేయలేదు. ప్రజల్ని మోసగించడంలో వీళ్ళు చాలా తెలివిగా ముందుకు వెళ్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు హైడ్రా అని తీసుకొచ్చి పేదలకు ఇల్లు కూల్చేస్తుంటే చంద్రబాబు నాయుడు గారు వికలాంగులు పెన్షన్ తీసేసి వాలంటరీ వ్యవస్థ సర్వనాశనం చేసేసి రేషన్ని ఇంటింటికి తీసుకెళ్లి సిస్టాన్ని పాడు చేసి ఆరోగ్యశ్రీని పాడు చేసేసి ఇలా చివరికి హాస్టల్స్లో పిల్లలకి తినే అన్నం దగ్గర కూడా కక్కుర్తి పడేటువంటి అధికార వ్యవస్థని ఇక్కడ ఇంప్లిమెంట్ చేసుకుంటూ మద్యాన్ని రాష్ట్రం మొత్తం ఏరులై ప్రవహించేలాగా చేస్తూ మొన్న మద్యానికి సంబంధించి మళ్ళీ బార్ టెండర్లు వేసి ఎవరు రాని విషయం. ఎందుకంటే నువ్వు మద్యం బార్ టెండర్ రాగానే అక్కడికి నీకు లోకల్ నాయకులు వచ్చేసి పర్సంటేజ్లు మాట్లాడుకుని సెటిల్ చేసుకునేటువంటి సిచ్యువేషన్ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉంది. సూపర్ 6లో గ్యాస్ ఇప్పటి వరకు 16 నెలలు అవుతుంది, గ్యాస్ లేదు, ఒక గ్యాస్ సిలిండర్లు ఇచ్చారు.
అమ్మఒడి 8,000 పడిందని నాకు కింద కామెంట్స్ కూడా చేస్తారు. నాకు 8,000 పడిందని అని. ఇలా చాలా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని ఇచ్చిన మాటల్ని తుంగలో దొక్కి రాజకీయ ఎత్తుగడలతో ముందుకు వెళ్తూ ప్రతిపక్షాలపైన విమర్శన హస్త్రాలు సంధించుకుంటూ అధికారాన్ని కుంటుకుంటూ చేస్తున్నటువంటి దారుణమైన వ్యవస్థ ఆంధ్రప్రదేశ్‌లో డెవలప్ అవుతుంది. దీనిపైన మీరేమంటారు? మొన్నటికి మొన్న పవన్ కళ్యాణ్ గారు విశాఖపట్నం వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు కట్టించినటువంటి రుషికొండ ప్యాలెస్‌ని చూసారు గానీ, పక్కనే ప్రైవేటు పరమవుతున్నటువంటి స్టీల్ ప్లాంటు అధికారులను గానీ, స్టీల్ ప్లాంట్ నాయకులు గానీ కనీసం అంటే కనీసం పలకరించలేదంటే ఎంత దిగజారుడు రాజకీయాలు జరుగుతున్నాయో అర్థమవుతుంది గదా! సుగాలి ప్రీతి కేసు కూడా అంతే గాలికి వదిలేసినటువంటి పవన్ కళ్యాణ్. చివరికి తల్లినే అమ్మనాబూతులు తిట్టించినటువంటి పవన్ కళ్యాణ్. వీటన్నిటిని చూసి చూడనట్టు వదిలేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు. ఇది కూటమిలో జరుగుతుంది. మీరేమంటారు? థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీ విలువైన కామెంట్స్‌ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓన్లీ సైనింగ్ ఆఫ్. థాంక్ యూ సో మచ్.